ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 253వ పేజీ, 2వ మంత్రం, 24వ ఖండం. గో అశ్వమిహ మహిమేత్యాచక్షతే హస్తి హిరణ్యం దాసభార్యం క్షేత్రాణి ఆయతనానీతి నాహమేవం బ్రవీమి బ్రవీమీతి హోవాచ. అన్యోహ్యన్యస్మిన్ ప్రతిష్ఠిత ఇతి. ఈ భూమ విద్యలో నారదుల వారికి సనత్కుమారుడు ఆత్మ ఆనంద స్వరూపం అని తెలియజేస్తున్నారు. మనం తైత్రీయోపనిషత్తులో చూసాం, సత్ చిత్ అనంతం బ్రహ్మ అని బ్రహ్మ లక్షణం చెప్పబడింది. అక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ లక్షణాన్నే ఇక్కడ 3 అధ్యాయాల్లో చెప్పబడుతోంది. 6వ అధ్యాయంలో సత్ లేక సత్యం, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని బ్రహ్మ స్వరూప లక్షణం సత్ గురించి మనకు చెప్పబడింది. అంటే దాని మీద ఫోకస్ చేయబడింది ఆ సెక్షన్ అంతా కూడా 6వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసేది 7వ అధ్యాయం. ఈ ఛాందోగ్యోపనిషత్తులోని 8వ అధ్యాయం ప్రజాపతి విద్య అని చూడబోతున్నాం. ఆ ప్రజాపతి విద్యలో చిత్తు గురించి, చైతన్యం గురించి చెప్పబడింది. సత్తు చిత్ మధ్యలో ఈ 7వ అధ్యాయం ఆనందం లేక అనంతం అనే విషయం మీద చెప్పబడింది. అందుకని సనత్కుమారుల వారు ఏమన్నారంటే, యో వై భూమా తత్సుఖం అన్నారు. భూమా అని ఏదైతే చెప్పబడుతున్నదో అది సుఖస్వరూపం, ఆనంద స్వరూపం అని అర్థం. భూమా అనేటువంటిది బ్రహ్మమునకు మరొక పేరు. తత్ సత్యం, తత్ సుఖం. ఆ బ్రహ్మమే, భూమా అని చెప్పబడేటటువంటి బ్రహ్మమే సత్యము, సుఖస్వరూపం. అల్పే సుఖం న అస్తి అంటే బ్రహ్మ కాకుండా వేరే ఏదైనా ఉంటే అందులో నిజమైన సుఖం లేదు. కనుక ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకో అని చెప్పి భూమముని గురించి తెలుసుకోమని నారదుల వారికి చెప్పాడు. అప్పుడు నారదుడు అడిగాడు, నాకు చెప్పండి ఆ భూమ గురించి అని అడిగాడు. అడిగితే అప్పుడు సనత్కుమారుల వారు చెప్తున్నారు, భూమా అంటే ఎటువంటిది అంటే, భూమా తెలుసుకున్న వ్యక్తి గురించి చెప్తారే గాని భూమా ఇటువంటిదని చెప్పలేం. బ్రహ్మాన్ని వర్ణించడానికి మాటలు లేవు. యతో వాచో నివర్తంతే, మాటలు మనస్సుకి అందనటువంటిది బ్రహ్మం. కనుక ఈ భూమమును తెలుసుకున్నటువంటి వ్యక్తి అతని యొక్క దృక్పథం, దృష్టికోణం ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం మీద ఎలా చూస్తాడు, ఏ విధంగా ఆయన దృష్టి ఉంటుంది. జ్ఞాని స్థిరప్రజ్ఞుడైతే ఈ భూమాన్ని తెలుసుకున్న వ్యక్తిని బట్టి మనం ఆ భూమా గురించి తెలుసుకోవాలి. చూడండి, భూమాని గురించి తెలుసుకోవాలంటే మనం
ఆ భూమాని ఎవరైతే తెలుసుకున్నాడో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకుంటే మనకు భూమా గురించి తెలిసినట్టే అని ఈ 24వ ఖండంలో చెప్పబడుతున్నది. ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఎప్పుడైతే వ్యక్తి ఆ బ్రహ్మము కంటే వేరుగా ఏది చూడడో అంతా బ్రహ్మమనే భూమా అనే తెలుసుకొని ఉంటాడు. నా అన్యత్ పశ్యతి అంటే చూసేదంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది, కానీ బ్రహ్మము కంటే వేరుగా లేదు. అన్యత్ న పశ్యతి, నా అన్యత్ శృణోతి, బ్రహ్మము కంటే వేరుగా ఏది వినడు. ఏది విన్నాను బ్రహ్మం గురించే, బ్రహ్మంలోనే ఉన్నది అన్ని అనుకుంటాడే కానీ బ్రహ్మము వేరు, నేను వినేటటువంటిది వేరు అని చెప్పి అనుకోడు. నా అన్యత్ శృణోతి, నా అన్యత్ విజానాతి, మరేమీ లేదు రెండవది తెలుసుకోవడానికి, ఉన్నది ఒక్కటే బ్రహ్మమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. నా అన్యత్ విజానాతి, నువ్వేమైనా తెలుసుకున్నావా అంటే నేను చాలా తెలుసుకున్నాను అన్నాడు అనుకోండి ఎవరైనా. నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను, చాలా తెలుసుకున్నాను అంటే ఆ తెలుసుకున్నవన్నీ బ్రహ్మ కాదు. బ్రహ్మను తెలుసుకున్నవాడు మరి ఇంకొకటి వేరే తెలుసుకున్నానని చెప్పడు. ఒకవేళ చెప్పాడే అనుకోండి, అన్నీ తెలుసుకుంటున్నాను, నేను బ్రహ్మాన్ని కూడా తెలుసుకున్నాను అంటే ఆయనకు బ్రహ్మం తెలియలేదు అని అర్థం. అంటే బ్రహ్మము కంటే ఎవరైనా వేరేగా ఏదైనా తెలుసుకుంటే అది బ్రహ్మ కాదని తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకున్నప్పటికీ కూడా వ్యావహారికంగా ఎన్నో తెలుసుకుంటున్నాం, అదంతా బ్రహ్మము కాదు అని తెలుసుకొని, కనుక నేను బ్రహ్మము కంటే వేరుగా ఏది తెలుసుకోలేను, బ్రహ్మమును మాత్రమే తెలుసుకోగలుగుతున్నాను నేను, అంతా బ్రహ్మమే కనుక సర్వం బ్రహ్మమయం. అప్పుడు నేను తెలుసుకునే విషయం ఏది అయ్యి ఉండాలి, అంతా బ్రహ్మమే అయితే ఏది తెలుసుకున్నామని బ్రహ్మమే అయి ఉండాలి కదండి. మరి చూడండి లాజిక్ ఇక్కడ, సర్వం బ్రహ్మమయం అని సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన పాడతాం మనం. సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం అయితే, అంతా బ్రహ్మమయం బ్రహ్మంతో నిండి ఉన్నది అయితే నేను ఏది తెలుసుకున్నా కూడా అది బ్రహ్మమే అయి ఉండాలి. నేను ఏది తెలుసుకున్నా బ్రహ్మమే అయి ఉండాలి. కారణం ఏమిటి? అంతా బ్రహ్మము కనుక. సర్వం బ్రహ్మమే అని పాడుతూ వింటూ దాని అర్థం తెలిస్తే నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను, వేరే ఇంకొకటి తెలుసుకున్నాను అంటాడా మనిషి? అనడు. అందుకే న అన్యత్ విజానాతి, ఎప్పుడైతే వ్యక్తి వేరే దేనిని చూడడో బ్రహ్మము కంటే, ఆ చూసేదంతా నామరూపం మిథ్యా అని తెలుసుకొని బ్రహ్మము కంటే వేరే వినేది ఏమీ లేదు, ఏది విన్నా అది బ్రహ్మంలోనే ఉన్నది, ఏది తెలుసుకున్నా కూడా అది బ్రహ్మంలోనే ఉన్నది, నేను వేరే ఏది తెలుసుకోవడం లేదని దేనినైతే తెలుసుకుంటాడో అది భూమా అన్నాడు. ఎప్పుడైతే వ్యక్తి ఈ విధంగా తెలుసుకుంటాడో ఆ తెలుసుకుంటున్న వ్యక్తి ఏం తెలుసుకుంటున్నాడో తెలుసా నారద? భూమాని గురించి తెలుసుకున్నాడని అర్థం అన్నాడు. ఎత్ర ఎప్పుడైతే ఎక్కడైతే నాణ్యత్ పశ్యతి నాణ్యశృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. అలా కాకుండా ఎవరైతే ఎప్పుడైతే ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి, ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైతే బ్రహ్మము కంటే వేరుగా నేను చూశాను తెలుసుకున్నాను, ఆ పరమాత్ముడి కంటే ఆ ఆత్మ కంటే ఆ దేవుడి కంటే వేరుగా నేను చూశాను తెలుసుకున్నాను విన్నాను అని ఎప్పుడైనా అంటే ఎవరైనా తత్ అల్పం, అది చాలా హీనమైనటువంటిది, అల్పం. అల్పం అంటే ఇక్కడ మిథ్యా అని అర్థం. తత్ అల్పం. యో వై భూమా తద్ అమృతం, ఏదైతే భూమ అయ్యున్నదో బ్రహ్మం అయ్యున్నదో అది అమృతం, దానికి మరణం లేదు. అల్పమైన దానికి మరణం ఉన్నది, అల్పమైనది అమృతం కాదు, మృతం. భూమ అమృతం. యద్ అల్పం తత్ మర్త్యం అన్నారు. అల్పమైనది మరణించే స్వభావం కలిగినది. ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా నశించేవే కదా. ఏవేవైతే నశిస్తున్నాయో అవన్నీ కూడా అల్పం. యదల్పం తత్ మర్త్యం, తన్మర్త్యం. మర్త్యం అంటే నశించే స్వభావం కలిగినటువంటిది, మరణ స్వభావం కలిగినటువంటిది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక వస్తువు చూపించండి ప్రపంచంలో మరణం లేనిది, నశించనిది ఒక్కటి చూపించండి, ఏమీ లేదు. అన్నిటికీ పుట్టుక ఉన్నది,
మరణము ఉన్నది. వస్తువులన్నీ కాలగర్భంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతిదీ చూడండి, మనం ఎన్ని వస్త్రాలు కట్టుకొని ఉంటాం, ఎన్ని పాత పడిపోయినాయి, ఎన్ని చినిగిపోయినాయి, మళ్ళీ కొత్తవి చేసుకుంటాం. అట్లాగే ఇంట్లో వస్తువులు కూడా కొద్ది సంవత్సరాలు అయిపోగానే అన్నీ పాత పడిపోతాయి. మహా ఉంటే కొన్ని 10 దశాబ్దాల పాటు ఉంటాయి, తర్వాతైనా నశించిపోతాయి. ఈ హాల్ అయినా చూడండి, కొద్ది సంవత్సరాల తర్వాత జీర్ణమైపోతుంది కాలగర్భంలో. అవన్నీ అల్పం మర్త్యం, ఏది శాశ్వతం కాదు. మన శరీరం చెప్పాలా ఇంకా మహా అశాశ్వతం, మర్త్యం. సహా కస్మిన్ ప్రతిష్ఠిత, హే భగవన్, హే సనత్కుమార, సహా భూమ, ఆ బ్రహ్మము, ఆ భూమ అనే పేరు కలిగినటువంటి సుఖస్వరూపమైన బ్రహ్మము ఎక్కడ ఉన్నది? అది కస్మిన్ ప్రతిష్ఠిత, దేని మీద ఆధారపడి ఉన్నది? ఎందులో ఉన్నది? ఎక్కడ ఉన్నది? దేని మీద ఆధారపడి ఉన్నది? ఇది అని అడిగాడు. స్వే మహిమ్ని, దాని మీద తానే ఆధారపడి ఉన్నది. స్వే మహిమ్ని, యది వా న మహిమ్ని ఇది, దేని మీద ఆధారపడి లేదు, అది దాని మీద తాను ఆధారపడి ఉన్నది కానీ మరి దేని మీద ఆధారపడి లేదు. దేని మీద ఆధారపడి లేదు అంటే ఏమిటి అర్థం? 2వ మంత్రంలో చెప్పారు. మనుషులు చాలామంది ప్రపంచంలో ప్రాపంచికంగా నాకు ఇది ఉన్నది, అది ఉన్నది, దాని మీద ఆధారపడి ఉన్నారు కదా. అట్లా ఈ బ్రహ్మము కూడా దేని మీదన్నా ఆధారపడి ఉన్నదా అని అడిగితే ఇక్కడ 2వ మంత్రంలో చెప్తున్నారు. గో అశ్వమిహ మహిమా ఇది ఆచక్షతే. చాలా ఆవులుంటే, అశ్వాలుంటే ఒక మనిషికి చాలా ధనం ఉన్నట్టు. ఆ రోజుల్లో గోవులు, అశ్వాలు, గుర్రాలు. అశ్వం అంటే గుర్రం. ఈ రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్లాట్, ఫ్లాట్, రకరకాలైనటువంటి బంగారం, వెండి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఈ రోజుల్లో అశ్వాలును, గుర్రాలును, ఆవులు ఎక్కడో ఉన్నాయి. ఉన్నా కూడా అవి ధనంగా భావించడంలా ఎవరు. కనుక ఈ రోజుల్లో ధనంగా భావించేవి ఏవైతే ఉన్నాయో మనం చేర్చుకోవాలి అందులో. మహిమానం ఆచక్షతే, చాలా గొప్పవాడండి, చాలా ధనవంతుడండి, ఆయనకి చాలా ఉన్నాయండి అంటుంటారు. ఆచక్షతే. అంతేకాదు, ఏనుగులు, హస్తి అంటే ఏనుగు, హిరణ్యం బంగారం, చాలా బంగారం, ఎంత రష్గా ఉంటుంది తంగమాడి అంతా చూడండి. బంగారం చేర్చి పెట్టుకుంటారు. కిలోలు కిలోలు, గ్రాములు కూడా కాదు, కిలోలు కిలోలు. దాస సేవకులు, చాలామంది సేవకులు ఉంటారు. వాళ్ళందరూ ఉంటే కూడా గొప్పే కదా. చాలామంది ఇళ్లలో చాలామంది సేవకులు ఉంటారు. భార్య అంటే మన సంబంధం, భార్య భర్త, ఇవన్నీ కూడా. భార్య భర్త మీద ఆధారపడటం, భర్త భార్య మీద ఆధారపడటం. సేవకులు యజమాని మీద ఆధారపడతారు, యజమానుడు సేవకుడి మీద ఆధారపడతాడు. గోవులు, అశ్వాలు, ఏనుగులన్నీ మానవుల మీద ఆధారపడతాయి, మానవులు వాటి మీద ఆధారపడతారు. మనం కారు మీద ఆధారపడతాం, కారు మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దానికి మనం సేవ చెయ్యాలి. కారుగా ఉండాలంటే అది మన మీద ఆధారపడి ఉంది, మనకు సేవ చేయాలి కారు. అట్లనమాట, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. క్షేత్రాణి, భూములు, 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది, ఇవన్నీ అంటుంటారు కదా క్షేత్రాలు, స్థలాలు అనమాట. క్షేత్రం అంటే భూమి. ఆయతనాని, ఇళ్ళు, డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. డబుల్ ఫ్లాట్ ఏమిటి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓకే, 2 BHK, 2 BHK, 3 BHK. నాకు మొన్నటి వరకు అసలు BHK అంటే తెలియదు. ఎవరినో అడిగా, ఏమిటండి ఈ BHK అంటే అని అడిగా. ఏం లేదండి, బెడ్రూము, హాలు, కిచెన్. అబ్బా, ఈ బెడ్రూము, హాలు, కిచెన్కి BHK అని పెట్టాడా? ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ నాకు అర్థమయ్యేది కాదు. 1 నెల 2 నెలల కిందటే తెలిసింది నాకు ఆ BHK అంటే ఏమిటంటే. నేను ఎంత ఇగ్నరెంట్గా ఉన్నాను అర్థమైందా ఇప్పుడు? లోక వ్యవహారం ఏం తెలియదు, ఏం చేస్తాం. అవన్నీ ఆయతన అని చెప్పి అక్కడే చెప్పారు. ఛాందోగ్యోపనిషత్తులో చూసారా? సనత్కుమారుల వారికి అప్పుడే తెలుసు, జనాలకి ఫ్లాట్ పిచ్చి వస్తుంది కలియుగంలో. ఫ్లాట్ల మీద కొంటూనే ఉంటారు, తర్వాత ఫ్లాట్ అయిపోతుంటారు, కొని అనేక సమస్యలతో ఫ్లాట్ అవుతుంటారు అన్నారు. అయితే ఇవన్నీ ఉంటే ఆయతనాని. అయితే ఏమిటి? నా అహం ఏవం బ్రవీమి,
ఇవన్నీ పెద్ద గొప్పగా నేను చెప్పను అంటున్నాడు సనత్ కుమార్ల వారు. నా అహం ఏవం బ్రవీమి అంటే ఇవన్నీ మహిమ, ఇవి చాలా గొప్ప, ఇవి ఉంటే మనిషి చాలా గొప్పవాడు, అదృష్టవంతుడు, చాలా పుణ్యాత్ముడు, చాలా గొప్పవాడు అని నేను అనను అంటున్నారు ఆయన. చూడండి సనత్ కుమార్ల వారు. నా అహం ఏవం ఇది, నేను మాత్రం గొప్పని అననయ్యా. మరి ఏంటి అంటే బ్రవీమీతి హోవాచ, నేను ఇవి గొప్ప కాదు అని అంటున్నాను. నా అహం ఏవం, నేను ఇవి గొప్పని అనను, నేను ఇవి గొప్ప కాదు, గొప్పవి కాదు అని అంటున్నాను. గొప్పవి అని అనను అంటే ఏమిటి? గొప్పవి అనను అని అంటున్నాను నేను. చూడండి, బ్రవీమీతి హోవాచ అని నేను చెప్తున్నాను నీకు, ఇవి మహిమతో కూడినటువంటివి కాదు అని నా ఉద్దేశం అని నేను నీకు చెప్తున్నాను అన్నారు. బ్రవీమీతి హోవాచ, అన్యస్, ఎందుకని అవన్నీ గొప్ప కాదు, మహిమ కాదు అంటారా నారదుల వారా? నారదుల గారికి నేను చెప్తాను వినండి. అవి ఎందుకు గొప్ప కాదంటే అవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అన్యస్మిన్ అన్యః ప్రతిష్ఠితః, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇంతవరకు చూసాం క్రిందటి వారం. ఇప్పుడు ఈ యొక్క అద్వైతం భూమా బ్రహ్మ మాత్రమే ఉన్నది అని అంటే అది ఎలా తెలుసుకోవాలి అంటే ఏ అవస్థలో తెలుసుకోవాలి? అద్వైతం అనేది రెండు విధాలు, అద్వైత అవస్థ, అద్వైత తత్వం. క్రిందటి వారం చెప్పానా? ఇది చెప్పలే. అద్వైత అవస్థ అనేటువంటిది ఒకటి, అద్వైత తత్వం అనేటువంటిది మరొకటి. ఇందులో మనకు కావాల్సినది అద్వైత అవస్థ, అద్వైత తత్వం అనేది విచారణ చేయాలి ఇప్పుడు మనం. అసలు ఈ అద్వైత అవస్థకి అద్వైత తత్వానికి ఏమిటి తేడా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయం తెలిస్తే మనకు శాస్త్రం అంతా బోధపడుతుంది. ఏమిటంటే గమనించవలసిన విషయాలన్నమాట ఇవన్నీ. గమనిక అని పెడుతుంటారు చూసారా చాలా చోట్ల. గమనిక అంటే అది గమనించండి అని అర్థం. ఇది గమనిక. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గమనిక. అద్వైత తత్వం సత్యం, అద్వైత అవస్థ అనిత్యం, అసత్యం. అద్వైత అవస్థ సత్యం కాదు, నిత్యము కాదు. అద్వైత తత్వం నిత్యం, సత్యం. మొదటి పాయింట్. నిత్యం సత్యం అంటే ఏమిటండి అంటే అద్వైత తత్వం ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది, నిత్యంగా ఉంటుంది, సదా అని అర్థం. ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉండేది అద్వైత తత్వం. అద్వైత అవస్థ అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండదు, మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు నీరు చూడండి, నీరు ఆవిరిగా మారుతుంది, ఆవిరిగా మారే నీరు మళ్ళీ జలంగా మారుతుంది, నీరుగా మారుతుంది. అది అవస్థ అంటారు దాన్ని. మార్పు చెందుతూ ఉండేది అవస్థ. ఐసు ఉన్నదనుకోండి, మంచుగడ్డ, అది కాసేపు అక్కడ ఉంటే ఇప్పుడు నీరు మంచుగడ్డ అవస్థలో ఉన్నది. మన ఫ్రిడ్జ్లో నీళ్లు పోసి పెడితే మంచుగడ్డ, మంచు అయి కూర్చుంటుంది, ఐస్ ముక్కలుగా ఉంటుంది. అది కాసేపు కాగానే బయట తీసి పెట్టండి, కరిగి నీరైపోతుంది. అంటే మంచుగడ్డ అవస్థ నుంచి నీరుగా మారింది. అది అనిత్యమే కదా ఆ అవస్థ. కనుక అద్వైతం అనేటువంటిది ఒక అవస్థ అయితే అది మారుతూ ఉంటుంది. చెప్తాను తర్వాత ఏమిటి అద్వైత అవస్థ అంటే. అవస్థ అంటే ఏమిటి చెప్తున్నాను, అవస్థ పడవాకండి, అవస్థలోకి పోయి. అవస్థ అంటే ఏమిటో చెప్తున్నాను నేను. ఇప్పుడు మనకు బాల్యావస్థ ఉన్నది, చిన్నప్పుడు పిల్లలంగా ఉన్నప్పుడు బాల్యావస్థ. తర్వాత 14 ఏళ్ళు 13 ఏళ్ళు టీనేజ్ రాగానే కౌమార అవస్థ. కౌమార, కుమారి అంటాం, కుమార కుమారి, అది కౌమార అవస్థ. అందులోనే ఉంటాము. ఎప్పుడు ఉన్నామా? లేం కదా. తర్వాత యవ్వనావస్థకు వచ్చాం, యవ్వన అవస్థ, యూత్ అంటారు కదా. అందులో నుంచి మళ్ళీ వృద్ధావస్థకు వచ్చాం. ఇప్పుడు ఈ అవస్థలన్నీ మారినయ్యా లేదా? ఏది నిత్యంగా లేదుగా, చూసారా? కనుక మార్పు చెందుతూ ఉండేది అవస్థ. బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ లాగా అవస్థ అనేది అటువంటిది. అర్థమైంది కదా. అవస్థ అంటే ఏమిటో తెలుసుకున్నాం. తత్వం అంటే సత్యం, ట్రూత్ అంటారు, రియాలిటీ అంటారు.
అద్వైత తత్వం అంటే అద్వైత సత్యం అని అర్థం. అద్వైతం అంటే బ్రహ్మకు మరొక పేరు అద్వైతం. అద్వైతం బ్రహ్మ అంటే బ్రహ్మ సత్యం అని అర్థం. అద్వైతం అనేది మరొక పేరు బ్రహ్మానికి. కనుక అద్వైతం అనేది తత్వం. తత్వం అంటే సత్యం, ట్రూత్, రియాలిటీ. అప్పుడు అద్వైతం అనేది బ్రహ్మ అయితే అద్వైత తత్వం అన్నాం కనుక, తత్వం అంటే సత్యం అన్నాం కనుక అద్వైతం అంటే బ్రహ్మ, తత్వం అంటే సత్యం కనుక బ్రహ్మ సత్యం అని అర్థం. అద్వైత తత్వం అంటే బ్రహ్మ సత్యం అని అర్థం. సరే, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే అద్వైత అవస్థ ఎప్పుడెప్పుడు కలుగుతుంది మనకు, అది తెలుసుకోవాలి. అద్వైత అవస్థ గాఢ నిద్రకు పోయినప్పుడు మనకు అద్వైత అవస్థ కలుగుతుంది. గాఢ నిద్రలో మంచి నిద్రపోయినా అనుకోండి, ఏమీ తెలియదు, రెండో వస్తువు తెలియనటువంటి స్థితి అద్వైత అవస్థ. వేరే ఏమీ తెలియకుండా ఉంటే అది అద్వైత అవస్థ. అది ఎప్పుడు లభిస్తుందంటే మంచి నిద్రలో లభిస్తుంది ఒకటి. తర్వాత యోగ సమాధిలోకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా వేరే ఆలోచనలే ఉండవు. ఆత్మస్వరూపం మీదనే మనసు ఉంచాడనుకోండి, అది కాసేపు ఆ సమాధిలో మాత్రం వేరే థాట్స్ అన్నీ లేకుండా ఆత్మ గురించి చింతన చేస్తాడు. అక్కడ మాత్రం యోగ సమాధి, ఓంకారము లేకపోతే వేరే దేని మీదైనా కూడా మనసు ఏకాగ్రంగా లయించిందనుకోండి, వేరే ఏమీ లేకుండా, అది అద్వైత అవస్థ. అవునా? మూడవది ఏంటంటే మరణ అవస్థ. మరణించిన తర్వాత కూడా అద్వైత అవస్థలోకి వెళ్ళిపోతాం. అంటే ఏమీ తెలియని, రెండవది తెలియని అవస్థ. నాలుగవ అవస్థ ఏంటంటే ప్రళయంలో కూడా అద్వైత అవస్థే ఉంటుంది. ప్రళయం, వీటన్నింటినీ అవస్థ అని ఎందుకన్నాము ఇప్పుడు మనం? ఆ అవస్థ డెఫినేషన్ ఇక్కడ చూడాలి. నిద్ర అనేటువంటిది నిత్యం కాదు, అది కొద్ది గంటలు మాత్రమే. మెలకు రాగానే ఆ అవస్థ పోతుంది, నిద్ర లేవగానే అది పోతుంది. కనుక నిద్ర అనేది అద్వైత అవస్థ. ఏమీ తెలియని, రెండవది తెలియనిటువంటి స్థితి, అది అనిత్యం. అదేవిధంగా యోగ సమాధిలోకి వెళ్ళినప్పుడు అద్వైత అవస్థ ఉన్నది. మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రాగానే ఉత్థాన అవస్థ, బయటికి రాగానే ప్రపంచాన్ని చూసినప్పుడు అద్వైత అవస్థ పోతుంది. అదేవిధంగా మరణించినప్పుడు కూడా అద్వైత అవస్థలో ఉంటాం కొద్ది కాలం, తర్వాత మళ్ళీ శరీరాన్ని తీసుకుంటాం. ఈ శరీరాన్ని వదిలిపెట్టామే కానీ పూర్తిగా మనం మోక్షాన్ని పొందకపోతే మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం కదా, అది అనిత్యమైన అద్వైత అవస్థ, మరణావస్థ కూడా. అదేవిధంగా ప్రళయం కూడా ఆ సృష్టి మళ్ళీ జరిగే వరకు అంతా అద్వైత అవస్థలో ఉంటుంది. సృష్టి అంతా కూడా ఏకంగా ఉంటుంది, ఒకే మాస్, వన్ మాస్ అంటారు దాన్ని, ఒకే లిక్విడ్ అనమాట. సైన్స్ ప్రకారం మాట్లాడితే అంతా కూడా బీజ రూపంలో ఉంటుంది. ఎట్లాగైతే బీజం చెట్లు, కొమ్మలు, కాయలు, ఆకులు కనపడకుండా ఉంటుంది కదా, అట్లాగే ప్రళయ కాలంలో అంతా కూడా లీనమై ఉంటే అద్వైత అవస్థ. కానీ కొంతకాలమే మళ్ళీ సృష్టి కాలంలో ద్వైతం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా అద్వైత అవస్థలు. కనుక ఇవన్నీ కూడా అనిత్యం, అద్వైత అవస్థ. అది మోక్షము కాదు అని అర్థం. అది మోక్షము కాదు. ఎందుకని మోక్షం కాదు అంటే ఈ స్థితులలో, నిద్రలో, మరణంలో, ప్రళయంలో, యోగలో, సమాధిలో అద్వైత అవస్థ అనేది ద్వైత అవస్థ అవ్యక్తంగా ఉన్నదే కానీ ద్వైతం పూర్తిగా పోలేదు. చూసారా, మన నిద్రపోయేటప్పుడు మనకు అన్నీ బీజ రూపంలో ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి, కనపడకుండా ఉన్నాయి అన్నీ. పొద్దున్నే లేవగానే అబ్బాయి అమ్మాయి అందరూ కనపడతారు. యోగ సమాధిలో నుంచి బయటికి రాగానే మళ్ళీ అన్నీ కనపడతాయి. మరణం నుంచి తర్వాత మళ్ళీ ఇంకో శరీరానికి వెళ్ళంగానే మళ్ళీ అన్నీ వస్తాయి. ప్రళయం నుంచి మళ్ళీ సృష్టికి రాగానే అన్నీ వస్తాయి. అంటే అది నిజమైన అద్వైత అవస్థ కాదు. ద్వైతం అంతా కూడా అవ్యక్తంగా కనపడకుండా మనకు ఉన్న రూపం అది. ద్వైత అవ్యక్త రూపంలో ఉన్న అవస్థ అద్వైతావస్థ. అంతేకాని ద్వైతం పూర్తిగా పోలేదు.
అర్థమైందా? ద్వైతం పూర్తిగా పోలేదు, అది అవ్యక్తంగా ఉన్నది, అది అద్వైత అవస్థ, అనిత్యమైన అద్వైత అవస్థ అన్నాం. నిద్రలో కూడా ద్వైతం అవ్యక్తంగా ఉంది. అన్ని అవస్థల్లో ద్వైతం అవ్యక్తంగా ఉంది, కనపడటం లేదు, అంతే, మళ్ళీ వస్తుందన్నమాట. కనుక ఇప్పుడు మనం సాధన చెయ్యాలి అంటే ఉపాసనా యోగం, కర్మయోగం, ఈ జ్ఞానయోగం, ఈ సాధనలన్నీ చేయాలంటే ఏ అవస్థలో చేస్తారు? నిద్రావస్థలో చేస్తారా? సమాధి అవస్థలో చేస్తారా? లేకపోతే మరణావస్థలో చేస్తామా? ప్రళయావస్థలో చేస్తామా? ఏ అవస్థల్లోనూ చెయ్యము. మెలకువతో ఉండి జాగ్రత్త అవస్థలో మాత్రమే ఈ కర్మయోగం, ఉపాసనా యోగం, జ్ఞానయోగ సాధనాలు చేస్తాం. ఈ జాగ్రత్త అవస్థ కూడా నిత్యం కాదు, చూసారా? మళ్ళీ స్వప్నావస్థ ఉంది, జాగ్రత్త అవస్థ, ఇవన్నీ మారుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ అవస్థలు అని అంటాం. కనుక జ్ఞాన సాధన, అద్వైత సాధన చెయ్యాలి అంటే అద్వైతం అవస్థలో ఏ సాధన సాధ్యం కాదు. అద్వైత అవస్థలో అంటే నిద్రలో, సమాధిలో, మరణంలో, ప్రళయంలో ఏ సాధన, కర్మయోగం చేస్తారా? నిద్రలో పంచమహాయజ్ఞాలు చేస్తారా? సమాధిలో కానీ అంటే మనం బాగా మెడిటేషన్ చేస్తూ డీప్గా వెళ్ళిపోయినప్పుడు ఏం సాధన చేస్తారండి? అక్కడ ఏ సాధన చేయలేం, శ్రవణం చేయలేం, మననం చేయలేం, నిధిధ్యాసనం చేయలేం, అంతా మర్చిపోయి అద్వైత అవస్థలో ఉంటే హాయిగా ఉందన్నాడు. ఏముంది హాయిగా అంటే ఏ సాధన చేయలేవు అని అన్నాం. కనుక కర్మయోగం చెయ్యాలన్నా, ఉపాసనా యోగం చెయ్యాలన్నా, జ్ఞానయోగం, శ్రవణ మననం చెయ్యాలన్నా ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నారు మీరు? జాగ్రత్త అవస్థ. ఈ అవస్థలోనే చెయ్యాలి. ఏ సాధనాలు అద్వైత అవస్థలో చేయలేం, ద్వైతావస్థలోనే చేయగలుగుతాం. ఇప్పుడు మనందరం ద్వైతం చూస్తున్నాం కదా, ఆమె వేరు, ఆయన వేరు, ఇది వేరు, అది వేరు. కనుక ద్వైతావస్థలోనే మనం శ్రవణం చేయగలం, కానీ అద్వైత అవస్థలో జ్ఞానం రాదు, సాధన చేయలేము, మోక్షము రాదు. అది విషయం. కనుక జాగ్రత్త అవస్థలో ఉండి అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి. చాలామంది అద్వైత అవస్థలోకి వెళ్ళిపోవాలి నేనంటారు, ట్రాన్సెండింగ్. ఎందుకు ట్రాన్సెండ్లోకి వెళితే ఏం తెలుసుకుంటావు? అద్వైత అవస్థలో ఏం తెలుసుకోలేవు. ద్వైతావస్థలో అద్వైత జ్ఞానాన్ని పొందాలి. ద్వైతావస్థలో ఉంటూ అంటే జాగ్రత్త అవస్థలో ఉంటూ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి. అర్థమైంది కదా? అంతేగాని కళ్ళు మూసుకొని నేను అట్లా సమాధిలోకి వెళ్ళిపోతానంటే ఏమీ రాదు. అద్వైత అవస్థలో ఏదీ రాదు. కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే, బుద్ధి, మనస్సు పనిచేస్తున్నప్పుడే ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏంటి అంటే ఈ యొక్క అద్వైతం అనేటువంటి తత్వం, సత్యాన్ని, నిత్య అద్వైత తత్వం అన్ని అవస్థల్లో ఉన్నది అని తెలుసుకోవాలి. నిత్య అద్వైత తత్వం ఏ అవస్థలో ఉంటుంది? ఆత్మతత్వం నిత్య అద్వైత తత్వం. ఆత్మ అనేటువంటిది అద్వైతం, బ్రహ్మ. అది ఏ అవస్థలో లభిస్తున్నది చెప్పండి? ఇప్పుడు అన్ని అవస్థల్లో ఉన్నది. అది అన్ని అవస్థలో ఉంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనూ బ్రహ్మ చైతన్యం ఉన్నది, సుషుప్తి అవస్థలోనూ ఉన్నది, స్వప్నావస్థలోనూ ఉన్నది, సమాధి అవస్థలో కూడా ఉంది. ఈవెన్ మరణం, శరీరం మరణించిన తర్వాత కూడా ఆత్మ ఎప్పుడు ఉంటూనే ఉన్నది, ప్రళయకాలంలోనూ ఉన్నది. కనుక అద్వైత తత్వం అనేటువంటిది అన్ని అవస్థల్లోనూ ఉన్నది. దానికోసం నువ్వు ప్రత్యేకంగా ఒక అవస్థకు పోవలసిన పని లేదు, అవస్థ పడాల్సిన పని లేదు అని శాస్త్రం చెప్తోంది. అది ఇప్పుడు ద్వైత అవస్థలో అద్వైత తత్వాన్నా కాదా? నేను అద్వైతం అంటే ఏం చెప్పాను? బ్రహ్మం అని చెప్పాను. తత్వం అంటే సత్యం. ఈ బ్రహ్మ సత్యం అనేటువంటిది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో బ్రహ్మ ఉన్నదా లేదా? ఎప్పుడు ఉండేది ఇప్పుడు ఉంటుందా లేదా? అన్ని అవస్థల్లో ఉంటుంది అనే విషయాన్ని ఏ అవస్థలో తెలుసుకోవాలి? జాగ్రత్త అవస్థలో తెలుసుకోవాలి. అది విషయం ఇక్కడ. ఇప్పుడు ఈ అద్వైత తత్వం అనేది ఎవరి మీద, ఎక్కడ ఆధారపడి ఉన్నది చెప్పండి? అన్ని అవస్థలు అద్వైత తత్వం మీద ఆధారపడి ఉన్నాయి. అద్వైత తత్వం దేని మీద ఆధారపడవలసిన పని లేదు. ఎందుకంటే అన్ని అవస్థల్లో బ్రహ్మ చైతన్యం ఉన్నది, ఆత్మతత్వం ఉన్నది.
అందుకని ఎక్కడ ఎప్పుడు ఉన్నది అంటే ఎక్కడ ఎప్పుడు లేదు చెప్పు నాకు. ఎక్కడ ఎప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉందని అడుగుతావేమిటి? అది ఎక్కడ లేదు, ఎప్పుడు లేదు. ఎక్కడైనా ఉన్నది, ఎప్పుడైనా ఉన్నది. అన్నీ దాని మీద ఆధారపడి ఉన్నటువంటి తత్వాన్ని దేని మీద ఆధారపడి ఉంది అని అడుగుతావేంటి? అన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి, అంతేకాని అది దేని మీద ఆధారపడి లేదు. జనాలు అన్నిటి మీద ఆధారపడినట్లుగా ఒకటిగా ఆధారపడినట్లుగా ఈ బ్రహ్మ భూమ అట్లా లేదు అని చెప్పారు. అది విషయం. కాలం మీద ఆధారపడి లేదు, దేశం మీద ఆధారపడి లేదు. మనం చూసే వస్తువులన్నీ కూడా ఒక దేశంలో ఉంటాయి, ఒక ప్లేస్లో ఉంటాయి, ఒక చోట ఉంటాయి, ఒక సమయంలో ఉంటాయి, మరొక సమయంలో ఉండవు. కానీ ఈ బ్రహ్మ అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని రూపాల్లో, అన్ని అవస్థల్లో ఉంటున్నది. ఎవరా తత్వం? నేనే, ఆత్మతత్వాన్ని. ఇటువంటి నేను నన్ను తెలుసుకోకుండా నేను మామూలు జీవుణ్ణి, పుణ్యం ఉంది, పాపం ఉంది, బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను, రోగాలు రొప్పులు ఇవన్నీ అనుకుంటున్నాను. అట్లాంటి ఎంత భ్రమలో ఉన్నామో తెలుసా? అలా అనుకోవడం వల్ల దుఃఖపడి రాత్రిళ్ళు పగళ్ళు నిద్రలేక తిన్నది జీర్ణం కాక ఎందుకయ్యే ఇన్ని కష్టాలు అంటుంది ఉపనిషత్తు. ఉపనిషత్తు చెప్పేది ఏమిటి? దుఃఖపడవాకు, నువ్వు భూమా సుఖస్వరూపం అని తెలుసుకుంటే నీకు మరణం లేదు కదా. అన్నీ నీ మీద ఆధారపడున్నప్పుడు నువ్వెందుకు బాధపడతావు? నేను ఆయన మీద ఆధారపడున్నానండి, ఆయన శాలరీ ఇస్తే కానీ నాకు. అదేమిటి అసలు? నువ్వు అధిష్టానానివి జగత్తుకి. ఎంత తక్కువగా మనల్ని మనం అంచనా వేసుకుంటున్నామో తెలుసా? మనం ఏమనుకుంటున్నాం? శరీరం నేను జీవుణ్ణి అనుకుంటున్నాం. మన రూపాన్ని మనం మర్చిపోయి ఆ పులిపిల్ల మేక గుంపులో కలిసిపోయి మేకల్లాగా అరవడం మొదలుపెట్టింది అని చెప్పానుగా, కథ గుర్తుంది కదా. అప్పుడు సింహం ఆ పులిపిల్లని తీసుకొచ్చి నీళ్ళ దగ్గర చూపించింది. చూడవే, నీ ముఖం చూడు, నా ముఖం చూడు, మన ఇద్దరం ఎట్లా ఉన్నాం? ఇద్దరం ఒకలాగే ఉన్నామే. మరి నువ్వెందుకు మేకలాగా అరుస్తావు? మేకలాగా అరుస్తావెందుకు? నేను చూడు ఎట్లా అరుస్తానో అని గర్జించింది పులి. అందుకని గురువు గారు వచ్చి శిష్యుడిని లాక్కొచ్చి శాస్త్రంలో అనేటటువంటి దర్పణంలో వాడి ముఖం చూపించి, చూడు నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకో, నువ్వు భూమా తత్వాన్ని సుఖస్వరూపాన్ని ఎందుకు ఏడుస్తావు? నేను భూమా తత్వం, నేను ఎట్లున్నాను చూడు, నాలాగా గర్జించు అని అంటారు గురువు గారు. గురువు సింహం అనమాట. ఈ మేక అనుకోండి, మేకలాగా అరుస్తున్నాడు శిష్యుడిని పట్టుకొని, అరే నువ్వు మేక పిల్ల లాంటివి కాదు, నువ్వు కూడా సింహమే అని చెప్పి గుర్తు చేస్తున్నారు గురువు గారు క్లాసులో. ఎంత చెప్పినా మళ్ళీ చెప్పులు వేసుకోగానే మామూలు. అయినా చెప్పంగా ఒక రోజుకి కర్ణుడికి కూడా అంతే కదా. వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు కర్ణుడివి దాసపుత్రుడివి కాదు, నువ్వు రాధాపుత్రుడివి కాదు, నువ్వు కుంతీపుత్రుడివి అని చెప్తే గుర్తు చేసింది. అట్లాగే ఇక్కడ కూడా స్వే మహిమ్ని ప్రతిష్ఠిత, తన యందే తాను ఉన్నది, దేని మీద ఆధారపడి లేదు మరొక దాని మీద అని చెప్పారనమాట. ఇంతటితో ఈ ద్వైత అవస్థ, అద్వైత అవస్థ, అద్వైత తత్వాన్ని గురించి మనం తెలుసుకున్నాం. అర్థమైంది కదా? చాలా ముఖ్యమైనటువంటిది కనుక నేను ఆ అద్వైత తత్వాన్ని. ఇప్పుడు చివరి పాయింట్ ఏమిటి? అసలు ఇంత చదివి ఇప్పుడు అద్వైత తత్వం ఎవరండి అని అడగకూడదు. ఆ అద్వైత తత్వాన్ని నేనే జాగ్రత్త అవస్థని తెలుసుకుంటున్నాను, స్వప్నావస్థని తెలుసుకుంటున్నాను, నిద్ర అవస్థని కూడా అనుభవించాను ఆనందంగా. చూసారా, నేనే కదా అనుభవించింది. కనుక ఆ అద్వైత తత్వాన్ని నేనే, ద్వైత అవస్థని తెలుసుకునేటటువంటి నేను అద్వైత తత్వాన్ని. ఏమిటి అద్వైత తత్వం? బ్రహ్మ అహం అస్మి, సత్యం జ్ఞానం అనంతం అహమస్మి. అది నేనై ఉన్నాను. అందుకని నేను భార్యని, భర్తని అనేటటువంటి భ్రమ పోవాలి. అవి మన రోల్స్, వేషం వేస్తున్నాము, వేషం పాత్ర, మన డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అబ్బాయి వచ్చినప్పుడు కొన్ని డైలాగ్స్, అమ్మాయి ఎదురుగా ఉన్నప్పుడు కొన్ని డైలాగ్స్, భార్య ఎదురుగా ఉన్నప్పుడు భర్తకి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ అయిపోగానే డైలాగ్స్, రాత్రిపూట ఏం డైలాగ్స్ ఉంటాయి? నిద్రలోకి జారుకుంటున్నాం కదా. అదేవిధంగా మనకు ఒక గ్రీన్ రూమ్ ఉంటుంది. అద్వైత తత్వం అనేది గ్రీన్ రూమ్.
ఈ అద్వైత అవస్థలు ద్వైత అవస్థలన్నీ కూడా నా వేషం. కొన్ని వ్యక్తమయ్యే వేషం, కొన్ని వ్యక్తం కాని వేషం, అంతే. ఇప్పుడు వేషంలో ఉన్నా, నేను గురువు గారి వేషం వేసుకొని ఉన్నాను, మీరంతా శిష్యుడి వేషం వేసుకున్నారు. టెంపరీ. మీరు శిష్యులు కాదు, నేను గురువుని కాదు. ఒరిజినల్గా ఎవరు మనం? భూమా. చూసారా ఎన్ని భూమాలు ఉన్నాయండి? 1, 2, 3, 4, 5? ఒక్కటే భూమా, ఒక్కటే. అది విషయం. మహిమ అంటే ఆధారం. మహిమ అంటే ఆధారం. ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ యొక్క భూమ తన మీద తానే ఆధారపడి ఉన్నది. స్వే మహిమని తన మీద తానే ఆధారపడి ఉన్నది అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. కనుక ఈ యొక్క భూమలో బహుత్వము లేదు, అంటే అనేకమైనవి లేవు, ఒక్కటే, బహుత్వం లేదు. మరి ఏమున్నదండి భూమలో అంటే? అద్వైతం ఒక్కటే, అమృతం, ఆనందం. అద్వైతం, అమృతం, ఆనందం. ఓం ఆనందం, ఓం ఆనందం అని భజన పాడతాం కదా. బ్రహ్మానందం, సచ్చిదానందం, అమృతం, ఆనందం, బ్రహ్మ. ఎన్ని 3 ఆలు చెప్పాను? అద్వైతం, అమృతం, ఆనందం. అద్వైతము, అమృతము, ఆనందము తెలుగులో చెప్తే. ఇప్పుడు ఎవరు అద్వైత అమృత ఆనందం? నేనే అన్నప్పుడు శరీరమా, మనస్సా, బుద్ధి అవన్నీ కాకుండా, అవన్నీ ఉపయోగించుకుంటూ అవి నేను కాను అని చెప్పాలి. అది. తర్వాత మంత్రం చదువుతాం. 25వ ఖండం 254వ పేజీ. స ఏవ అధస్తాత్ స ఉపరిష్టాత్ స పశ్చాత్ స పురస్తాత్ స దక్షిణతః స ఉత్తరతః స ఏవ ఇదం సర్వం ఇతి అథాతః అహంకారాదేశః ఏవ అహమేవ అధస్తాత్ అహం ఉపరిష్టాత్ అహం పశ్చాత్ అహం పురస్తాత్ అహం దక్షిణతః అహం ఉత్తరతః అహమేవేదం సర్వమితి. ఈ మిథ్యా ప్రపంచము, ఈ ద్వైత ప్రపంచం, నామరూప ప్రపంచం, అది ఆత్మ అంత సత్యం కాదు. ఆత్మనైన నేను నా అంత సత్యం కాదు ఈ నామరూప ప్రపంచం. ఇది వ్యావహారికం, నేను పారమార్థికం. ఎలాగైతే కలలో చూసిన వస్తువులు జాగ్రత్తలో చూసినంత సత్యం కాదు కదా. మెలకువతో ఉన్నప్పుడు కొన్ని వస్తువులు చూస్తాం, కలలో కొన్ని చూసాం. అవి ఇవి ఒకే సత్యమా? ఇవి ఎంత నిజమో అవంత నిజమా? కాదు కదా. కలలో చూసాం, కానీ కలలో చూసిన వస్తువులం నిజం కాదు, ఇవి సత్యం. అవునా? వీటికి వాటికి పోలిస్తే తేడా ఉన్నదా లేదా? అదేవిధంగా ఈ భూమనైన బ్రహ్మమునైన నేను ఆత్మతత్వం, ఉనికి, ఎరుక తెలుసుకునేవాణ్ణి. ఇది ఈ శరీరం, మనస్సు, బుద్ధి కంటే పరమసత్యం. ఇది వ్యావహారిక సత్యం. కలలో ఎట్లయితే సత్యం కాదో ఈ మెలకుతో ఉన్న వస్తువులతో పోలిస్తే సత్యం కాదు. అదేవిధంగా ఆత్మ నేనని తెలుసుకున్న వ్యక్తికి ఈ చూసేవన్నీ కూడా కలలో చూసిన వస్తువులతో సమానం. ఇది రెండో కళ. మీకు ఆ కళ ఎట్లా సత్యమో, కళ సత్యం కాదని తెలుసు మనకు. కళ అనేది సత్యం కాదు. సత్యము అంటే ఏంటంటే అర్థం, మీకు ఆ కళ సత్యం కాదని తెలియడం ఎంత సత్యమో అది అర్థం. మీకు ఆ కళ సత్యం కాదని తెలియడం ఎంత సత్యం? 50%.
కళ సత్యం కాదని తెలియడం అనే ఆ జ్ఞానం ఎంత సత్యం? 100%. అదేవిధంగా జ్ఞానికి ఈ జాగ్రత్త ప్రపంచం సత్యం కాదని తెలియడం అనేది అంత సత్యం. 50% కాదు, 20% కాదు, 90% కాదు, 99% కాదు, 100%. అమ్మో, ఈ ప్రపంచం అంతా కళ ఆయనకి ఎలా సాధ్యం? నీకెలా సాధ్యమైంది? ఆ కళ అంతా సత్యం కాదని చెప్పడానికి ఎలా సాధ్యమైంది చెప్పు? ఎలా సాధ్యమైంది? నా కళ సత్యం కాదు అని చెప్పడం నీకు ఎలా సాధ్యమైంది? ఏం చేశారు? మేల్కొన్నారు. దేనికి మేల్కొన్నారు? మీ జాగ్రత్త అవస్థకి మేలుకున్నారు. అదేవిధంగా జాగ్రత్త అవస్థ మీరు మేలుకున్న అవస్థ మీది కాదు. ఆ స్వప్నంలో చూసిన స్వప్న పురుషుడు నీరు కాదని మీకు తెలిసి ఇది నేను అనుకుంటున్నారు చూసారా, ఇది కూడా మీరు కాదు నిజంగా. మరి ఏమిటి అంటే, ఇది తెలుసుకునేవాణ్ణి నేను. కళను తెలుసుకునేవాడు కళ కంటే వేరా కాదా చెప్పండి? కాబట్టి కళను చూశాను, కళ అనుభవించాను, కళను తెలుసుకునేవాడు కళ కంటే వేరా కాదా? నేను కళను అనుభవించాను, స్వప్నాన్ని చూశాను, స్వప్నంలో చూసినవన్నీ అసత్యం అన్నారు. ఆ తెలుసుకున్నవాడు సత్యం అన్నారు. అవునా? కళలో తెలుసుకున్నవన్నీ అసత్యం అంటే కళలో తెలుసుకున్న వస్తువులన్నీ కళను తెలుసుకునేవాడి కంటే వేరే కదా. అదేవిధంగా జాగ్రత్తలో ఉన్న వస్తువులను తెలుసుకునేవాడు చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. మళ్ళీ చెప్పాలా ఉదాహరణ? కళ అక్కర్లేదు కదా, ఎందుకు నాకు చెప్పాలనిపిస్తున్నది. మళ్ళీ కళలో చూసిన వస్తువులన్నీ సత్యం కాదని, అవి నేను తెలుసుకుంటున్నాను కనుక అవన్నీ మిథ్యా అని నేను తెలుసుకున్నాను, నాకంటే వేరని తెలుసుకున్నావు కదా మెలకు వచ్చిన తర్వాత. అదేవిధంగా అది తెలుసుకునేవాడు వేరని తెలుసుకున్నట్లే ఇప్పుడు ఇవి తెలుసుకునేవాడు, ఈ మెలకుతో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకునేవాడు వేరై ఉండాలా లేదా? మీరే చెప్పండి. ఆయన చెప్పను, మీరే చెప్పండి. వేరే అయి ఉండాలా లేదా? మైక్ చూస్తున్నాను, ఫోన్ చూస్తున్నాను, ఆయన్ని చూస్తున్నాను, స్పీకర్ చూస్తున్నాను, ఇది చూస్తున్నాను, ఈ చూసేవన్నిటికంటే కూడా నేను వేరా కాదా? మరి అక్కడ వేరని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా వేరే అని చెప్పుండాలి. అప్పుడు వేరే అయితే నేను ఎవరినై ఉండాలి? ఆత్మ, సాక్షి చైతన్యం. ఎంత అద్భుతమైనటువంటి విద్య చూసారా ఇది! ఇది ఎవరైనా మిస్ అవుతారా లైఫ్లో ఇటువంటి విద్యని? అయితే ఎంత దురదృష్టవంతులై ఉండాలి వాళ్ళు చెప్పండి మీరే. ఎంత దురదృష్టవంతులై ఉండాలి. నేను చెప్పను, శాస్త్రం ఏం చెప్తున్నది. వాళ్ళందరూ కూడా కృపణః అన్నది. ఇటువంటి తత్వాన్ని తెలుసుకోకుండా ఎవరైతే మరణిస్తారో వాళ్ళందరూ అన్ఫార్చునేట్ పీపుల్, దురదృష్టవంతులు అంటుంది శాస్త్రం. నేను చెప్తే కోపం వస్తుంది మీకు. ఎట్లండి అంటారా? శాస్త్రమే చెప్పింది కనుక. ఇప్పుడు ఈ ఆత్మతత్వం నేను, ఈ జాగ్రత్తని నేను చూస్తున్నాను కనుక ఇది కూడా స్వప్నం లాంటిదే. అయితే దానికి దీనికి ఏమిటండి తేడా? అది విషయం. ఇప్పుడు దానికి దీనికి ఏమిటి తేడా? చిన్న తేడా ఉంది. ఆ కళ, రాత్రి కళలో నీళ్లు తోడుతున్నాం, నీళ్లు తోడుతూ ఉండగా బకెట్ పైకి పూర్తిగా రాకముందే మెలకు వచ్చింది. ఇప్పుడు మరి నీళ్లు రావట్లేదు కదా, అందరు బావిలో బకెట్లు వేసి తోడుకుంటున్నారు. తోడుతూ ఉన్నప్పుడు సగానికి రాగానే మెలకు వచ్చేసింది నాకు. అప్పుడు ఏం చేస్తారు? నిద్ర లేచిన తర్వాత లాగుతారా పైకి? లేదు లేదు, ఇవాళ రాత్రికి మళ్ళీ కళ వచ్చినప్పుడు ఆ సగం లాగుతానంటారా? ఎంత బాగుంది స్వామిని కళ గురించి చెప్తుంటే అన్నారు. ఎందుకంటే నిన్న వచ్చిన కళ మళ్ళీ రిపీట్ కాదు ఇవాళ. అవునా? ఇవాళ వేరే కళ వస్తుంది. ఎవరో కింద పడితే జారి పడ్డారు, వాళ్ళని మీరు పైకి ఎత్తుతున్నారు, చెయ్యితో ఎత్తుతూ ఉన్నప్పుడు సగం ఎత్తారు, మెలుగు వచ్చింది మీకు. మిగతా సగం ఎప్పుడు లేపాలంటే ఇవాళ రాత్రికి లేపుతానంటే నిద్ర లేచి ఇదంతా అబద్ధం అని తెలుసుకున్నారా లేదా? మరి ఈ కళకి, ఈ జాగ్రత్తలో ఉన్న కళయ ఇవాళ చూసింది మళ్ళీ రేపు చూస్తాను. ఈరోజు చూసిన అబ్బాయిని, మా అబ్బాయిని రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను. ఈరోజు ఇడ్లీ పిండి రుబ్బి పెడితే ఫ్రిడ్జ్లో రేపు ఇడ్లీ వేస్తాను. ఇది కూడా నిజంగా కళలాగా అయిపోతే ఎల్లుండి రేపు ఇడ్లీ ఏం తింటా నేను? ఇవాళ రుబ్బి పెట్టా ఫ్రిడ్జ్లో, దోశ పిండి రుబ్బి పెట్టామండి ఫ్రిడ్జ్లో. ఇది కళ అయిపోతే స్వామిని
నాకు జ్ఞానం వచ్చిన తర్వాత ఇడ్లీ పిండి ఉంటుందా లేదా ప్రశ్న. దోశ పిండి ఉంటుందా లేదా? చక్కగా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ కలలో వస్తువులు, జాగ్రత్త వస్తువులు అలాగే ఉంటాయి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా. కానీ అక్కడ మెలకు వచ్చిన తర్వాత కలలో వస్తువులు ఉండవు. అది తేడా. మీ కలకి జాగ్రత్తకి, ఈ జాగ్రత్తకి ఆత్మస్వరూపానికి ఇది తేడా. అర్థమైందా? బ్యూటిఫుల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. చాలా బ్యూటిఫుల్ అంటే ఏమిటంటే ఎంత అందంగా ఉంటుందన్నారు. వర్ణింప తరము కానటువంటి అందం. ఓకే, బ్యూటిఫుల్ అంటే నైస్ అని అర్థం. సరే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇందులో భగవంతుణ్ణి మనం ఇప్పుడు కాళ్ళు బాగా శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారండి, వెనకటి రోజుల్లో కర్ర పట్టుకొని నడిచేవాళ్ళు. తర్వాత 3 కాళ్ళతో కర్ర వచ్చింది. ఇప్పుడు అది కూడా కాకుండా పెద్దది, అది పట్టుకొని నడుస్తున్నారు చాలామంది. వాకర్లో ఎన్ని టైపులు ఉన్నాయి ఏమండి? అవి పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? మోకాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో శక్తి లేకపోవడం, బలహీనత, నుంచునే శక్తి లేకపోవడం, అంతే కదా. కనుక వాళ్ళు దాని మీద ఆధారపడాలి కదా. ఎంతకాలం ఆధారపడాలి? కాళ్ళల్లో శక్తి వచ్చే వరకు ఆధారపడాలి. ఒకవేళ కాళ్ళల్లో శక్తి వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది అవసరం లేదు. అదేవిధంగా మనం కూడా జీవితంలో మన మీద మనం అంటే ఆత్మశక్తి మనకు తెలిసే వరకు భగవంతుడు వాక్కర్ కావాలి. ఆత్మ నేను అని తెలిసే వరకు భగవంతుడు వాక్కర్ ఉండాలి. మన ఆత్మశక్తి నేనని తెలిసిన తర్వాత భగవంతుడు అవసరం లేదు. భగవంతుడు వేరే లేడు, ఈ ఆత్మ కంటే భగవంతుడు వేరే లేడని నువ్వు తెలుసుకొని ఆ వాకర్ని వదిలిపెడతావు. అప్పుడు ఆ శక్తి వచ్చే వరకు భగవంతుడు ఆసరా ఉండాలి. అది కనుక వదిలిపెడితే, ఆ వాకర్ని వదిలిపెట్టాడు అనుకోండి, కాళ్ళకి శక్తి రాకముందే ఏమవుతాడు? పడిపోతాడు. ఇక్కడ అంతే, ఆత్మజ్ఞానం వచ్చే వరకు భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి. గురువుని, భగవంతుడిని, శాస్త్రాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ మూడింటిని వదిలారనుకోండి టపాలను పడతారు. పడడం అంటే ఏమిటి? దుఃఖం, చాలా దుఃఖం వస్తుంది, ఏడుస్తుంటాము, దిగులు పడుతుంటాము, నిద్రపోకుండా, తిన్నదరగకుండా, అరిగింది, రకరకాల బాధలేండి, ఈతి బాధలు పడుతుంటారు జనం. ఎందుకు ఈ అవస్థలు అంటుంది శాస్త్రం. సరే, ఇప్పుడు ఈ జ్ఞాననిష్ట కలగాలి అంటే ఏం చెయ్యాలి అన్నారు. ఇందులో చెప్తున్నారు ఈ మంత్రంలో మూడు కాలములందు మనం ద్వైతాన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ ద్వైత అవస్థ ఏమో అది కూడా ద్వైతమే కదా. సరేనండి, భూతకాలంలో అంటే నిద్రావస్థలో, మరణావస్థలో ద్వైతం లేదు. మనం పుట్టక ముందు మనకు ద్వైతం తెలియదు, ఆత్మే ఉన్నది, అద్వైతమే ఉన్నది. సరే, భవిష్యత్తులో ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మే అద్వైతమే ఉంటుంది. కానీ ఇప్పుడు వర్తమాన కాలంలో మేము ద్వైతం చూస్తున్నాం కదండి అని అంటారు. ఈ ప్రపంచం ఇదంతా కూడా బాధిస్తున్నది కదా మమ్మల్ని అంటే ఉపనిషత్ చెప్తోంది. సనత్కుమారుల వారు అంటున్నారు, సహా ఏవం అధస్తాత్ ఆత్మా ఉపరిష్టాత్. ఈ ఆత్మే అంతటా ఉన్నది, నువ్వు చూసేదంతా ఆత్మే. క్రింద ఉన్నది ఆత్మే, పైన ఉన్నది ఆత్మే. అధస్తాత్, నువ్వు క్రింద ఏది చూసినా అది ఆత్మే అయి ఉన్నది. పురస్తాత్, పైన చూసేది కూడా ఆత్మే అయి ఉన్నది. పశ్చాత్, వెనుక చూసేది కూడా ఆత్మే అయి ఉన్నది. నీ వెనుక ఏదన్నా ఉన్నా అది ఆత్మే. నీ ముందు పురస్తాత్, నీ ముందు ఉన్నది ఏదైనా సరే ఆత్మే. పురస్తాత్ అంటే ముందు, అధస్తాత్ అంటే కింద, ఉపరిష్టాత్ అంటే పైన, పశ్చాత్ అంటే వెనక, దక్షిణత కుడివైపు. ఈ కుడివైపు ఏదైనా ఉన్నా కూడా అది ఆత్మే. క్రింద, పైన, ముందు, వెనుక అయిపోయింది. కుడి, ఎడమ. దక్షిణ అంటే కుడి. నీ కుడివైపు ఉన్నది ఎవరు? ఏమున్నది? ఆత్మ. ఎడం వైపు ఆత్మ. ఏవ ఇదం సర్వం, ఈ సర్వం మొత్తం కూడా క్రింద, పైన, ముందు, వెనుక, కుడి, ఎడమ అంతా కూడా ఆత్మే ఉన్నది. అతః అహం, ఎవరు ఆత్మ? నేనే క్రింద ఉన్నాను, పైన ఉన్నాను, ముందు ఉన్నాను, వెనుక ఉన్నాను, కుడివైపు ఉన్నాను, ఎడం వైపు ఉన్నాను. అహం కార. ఇక్కడ కార అంటే అహం శబ్ద, నేను అనే శబ్దం. కార అంటే శబ్దం.
ఆదేశ. ఇది ఉపదేశం. ఆదేశం అంటే ఇది నా ఉపదేశం అంటున్నారు సనత్ కుమార్ల వారు. నేనే ఆత్మని క్రింద పైన అంతటా ఉన్నాను, ఇది ఆదేశం. ఎలా చెప్పాలి ఇప్పుడు? సహయేవ అని చెప్పాం, ఆ భూమాయే అంతటా ఉన్నది బ్రహ్మమే అని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పాలి? నేనే అయినప్పుడు నేనేం చెప్పాలి ఇప్పుడు? అహమేవ అధస్తాత్, అహమేవ ఉపరిష్టాత్, అహమేవ పశ్చాత్, అహమేవ పురస్థాత్, అహమేవ దక్షిణతః, అహమేవ ఉత్తరతః అని చెప్పాలి. బ్రహ్మమే అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మమే అనకూడదు. నేనే అంతటా 10 దిక్కుల యందు నేనే ఉన్నాను అని చెప్పాలి అంటున్నారు. అధస్తాత్ ఉపరిష్టాత్ అహం పశ్చాత్ అహం పురస్తాత్, అహం పెట్టారు చూసారు ఇక్కడ. ఇందాక ఆ బ్రహ్మం ఉన్నాడని తెలుసుకొని ఇప్పుడు ఆ బ్రహ్మం నేనే కదా, ఆ తత్వాన్ని నేనే కదా. అప్పుడు ఏం చెప్పాలి? నేనే అంతటా ఉన్నాను. ఇప్పుడు నేను అనగానే మీ పేరు, ఊరు, నామ, రూప, గోత్ర, కుటుంబం, ఫ్యామిలీ అన్నీ భాగత్యాగ లక్షణం చేసి అవన్నీ మూట కట్టి డస్ట్బిన్లో వేసి ఆ ఉనికి ఎరుకనైన నేను అంతటా ఉన్నాను, అన్ని శరీరాల్లోనూ ఉన్నాను, ఉనికి ఎరుకగా అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. అహంకారాన్ని వదిలిపెట్టు, రాగద్వేషాన్ని వదిలిపెట్టు, శరీర అభిమానాన్ని వదిలిపెట్టు. అది వదిలిపెడితేనే ఇది అర్థమవుతుంది. అది వదిలిపెట్టనంత వరకు మాయలో పడి ఆ జాలంలో కుడితి తొట్లో పట్టిన ఎరుకలాగా కొట్టుకుంటుంటాం. భయం, వాటితో బాధపడుతూ ఉంటాం. కనుక అహమేవ ఉత్తరతః అహమేవ ఇదం సర్వం, నేనే సర్వం, అంతా నేనే. ఇందాకేం చెప్పినాం? అంతా బ్రహ్మమయం అన్నాం. ఇప్పుడేం చెప్పాలి? అంతా నామయం, నేనే, అంతా నేనే. ఏ నేను? ఆత్మనైన నేను. అంతేగాని ఈ శరీరం, ఈ యొక్క భార్య భర్త అనేటటువంటి పాత్ర అసలు నాది కాదు. అదేదో టెంపరీగా వేషం అని తెలుసుకుంటే ఆనందం, సుఖం, అమృతం, లేదా బాధ, కష్టపడాల్సి వస్తుంది. ఉపనిషత్తు చెప్పేసింది, నీ ఇష్టం, ఏం చేసుకుంటావో. ఇది నేను అని గ్రహించి ఆనందంగా అన్న ఉండు, లేదా బాధపడు. తెలుసుకోవడం బాధ్యత నీది, చెప్పడం నా వంతు అయిపోయింది అంటుంది ఉపనిషత్తు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.